ఆశ్లేష బలి పూజ అనే ఒక ప్రక్రియ గురించి మనం పూర్తి స్థాయిలో అవగాహన వచ్చే విధంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే బలి అనే పదం అనేది కొన్ని చోట్ల వేరుగా అనుకుంటారు కదండి. మరి ఇక్కడ ఆశ్లేష బలి అనేది ఎట్లా వచ్చిందంటారు? ఆశ్లేష బలి అనే యొక్క బలి అనే యొక్క పదానికి అందరూ అనుకునే విషయం ఏంటంటే బలి అని అనుకుంటారు. ఇది చాలా అపోహమ్మ. బలి అనేది దేవతలకి, ఇప్పుడు గ్రామ దేవతలు ఉంటారు. గ్రామ దేవతలకి బలిగా రకరకాల కార్యాలు చేస్తూ ఉంటారు. అవునండి. ఇక్కడ దేవతలకు వచ్చరికి బలి అనేది బలిహరణ అంటారు. బలిహరణ అంటే ఆ యొక్క సందర్భంలో ఆ యొక్క దేవతలకి బలిహరణ వేస్తూ ఉంటారు. ఆ బలిహరణలో కూడా చాలా రకరకాల ప్రక్రియలు ఉంటాయి. దానిలో సర్పదేవతలు మొత్తము 76 సర్పదేవతలు ఉంటాయి, ముఖ్యమైనవి. సర్పదేవతలు? అవును. అంతమంది ఉన్నారా? ఆ 76 సర్పదేవతలకు కూడా బలిహరణగా ఒక హరణ వేస్తారు. దానిని అన్నము, రక్తాన్నము, అంటే కుంకుమతో కలిపిన రక్తాన్నము, దాని రక్తవర్ణంగా ఉంటుంది కనుక రక్తాన్నము అంటారు. అదేవిధంగా హరిద్రముతో అంటే పసుపుతో కలిపిన అన్నము, అదేవిధంగా గంధముతో కలిపిన అన్నము, అదేవిధంగా తెల్లటి అన్నము, 4 వర్ణాలతో కూడిన యొక్క రంగులతో కూడిన అన్నం ఉంటుంది. ఈ 76 దేవతలకు కూడా ఈ బలిహరణగా ఈ యొక్క అన్నం అనేది పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క 76 ముద్దల రూపంలో పెడతారా? అవును, పెట్టడం జరుగుతుంది. ప్రప్రథమంగా ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారనే కాదు, సర్పదోషాలతో, నాగదోషాలతో, సర్పదోషాలతో, సర్పశాపాలతో, కుజదోషంతో పీడించబడేవారు, రకరకాల వాళ్ళు కూడా ఈ యొక్క ఆశ్లేష బలి పూజ చేసుకోవచ్చు. అందరూ కూడా చేసుకోవచ్చు దోషాలు ఉన్నవారు. అవును. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారే కాదు, అందరూ చేసుకోవచ్చు. ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం అనేది చాలా విశేషమైనది. 27 నక్షత్రాలలో కూడా ఆశ్లేష నక్షత్రం అనేది కొంచెం ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు జనాలు. జ్యోతిష్యులు, పండితులు కూడా నాది ఆశ్లేష నక్షత్రం అనగానే ఆహా నీది ఆశ్లేష నక్షత్రమా అంటారు. అంత ప్రత్యేకంగా ఉంటుంది వారి యొక్క లక్షణాలు కూడా. అంటే కొన్ని తెలియజేస్తారా లక్షణాలు కూడా? లక్షణాలు కూడా ఇందాక నేను తెలియజేశాను. ఆర్ట్స్ అంటే బిల్డింగ్ నిర్మాణాలు కానీ, ఇంజనీరింగ్ కానీ, అదేవిధంగా కమ్యూనికేషన్స్ అంటే కనెక్టివిటీ, అంటే బ్యాంకింగ్ సెక్టార్ కానీ, రకరకాల యొక్క వృత్తులలో వారు మంచి వృద్ధిలోకి వస్తారు. రాజకీయ పరంగా కూడా మంచి లక్షణాలు ఉంటాయి. నలుగురిని పోగు చేయడం, చాలా రకరకాల లక్షణాలు, గొప్ప లక్షణాలు ఉంటాయి ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి. అట్లా మరలా ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారనే కాకుండా ఇతర నక్షత్రాలు కూడా ఈ యొక్క ప్రక్రియ చేయొచ్చు. మనకు అందరూను మీరు చెప్పే ప్రకారం ఇందాక మొదట్లో అడిగారు, ఆశ్లేష బలి పూజ అనే యొక్క పదం పూర్తి పదం అది కాదు. ఆశ్లేష బలి పూజ హోమ ప్రక్రియతో పూర్తి కార్యక్రమమే ఆశ్లేష బలి పూజ అంటారు. ఇది ఎవరు చేయాలి, ఎలా చేసుకోవాలంటారు? వివాహం కానివారు, అదేవిధంగా సంతానం లేనివారు, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు, అదేవిధంగా రకరకాల ఇబ్బందులు పడుతున్నవారు, నాగదోషం కానీ, సర్పదోషం కానీ, సర్పశాపం కానీ ఉంది అని ఎవరైనా చెప్పినా, అదేవిధంగా కుజదోషం కానీ, కాలసర్పదోషం కానీ అని ఉంది ఎవరైనా చెప్పినా, ఈ దోషాలు అనేది సర్ప సంబంధిత దోషాలు కనుక ఈ యొక్క ఆశ్లేష బలి పూజలో ప్రక్రియలో భాగంగా ఈ యొక్క 76 సర్పాలను ఆవాహన చేసి చక్కటి సర్పమండలం వేయాలి. ఆ సర్పమండలం ఎదురుగా చక్క కుండలి గీసి ఆ కుండలి నందు ఈ యొక్క 76 సర్పాలను ఆవాహన చేసి చక్కటి ప్రక్రియతో కూడిన పూర్తి హోమ ప్రక్రియతో కూడిన ఆశ్లేష బలి పూజా కార్యక్రమం చేయడం వల్ల చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా అండి, కొంతమంది భార్యాభర్తలు వివాహమైన తర్వాత చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, లేదంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు కూడా చేసుకోవచ్చు అంటారు? తప్పనిసరిగా అమ్మ. చేసుకునే ప్రక్రియ అనేది చాలా సాత్విక పద్ధతిలో ఉండాలి. అంటే భగవంతుణ్ణి ప్రాధేయపడే విధంగా ఉండాలి. ఆశ్లేష బలి పూజ అనేది అందరూ రకరకాలుగా చేస్తూ ఉంటారు, కానీ ప్రక్రియ అనేది సాత్విక పద్ధతిలో ఉండాలి. మనకి గణపతి పూజ, రక్షాబంధన, ఆదిత్యాదన విగ్రహ మండపారాధన, ఈ సర్పదేవతలను మొత్తమును సాత్విక పద్ధతిలో ఆవాహన చేసి బలిప్రదానం వేసి ఆ యొక్క సర్పదేవతలందరినీ చక్కగా సంతోషపరిచి హోమ ప్రక్రియ చేసి పూర్ణాహుతి చేసి ఆ యొక్క సత్ఫలితం అనేది పూర్తి స్థాయిలో మనకి అందాలి అంటే సాత్విక పద్ధతిలో చక్కగా చేయటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే చక్కగా తొలగిపోతాయి.
వీటికి ప్రత్యేక దినాలలోనే చేయాలి అని అట్లా ఏమైనా ఉంటుందా అండి? ఖచ్చితంగా అమ్మ. మనం చేసే కార్యాలు మనకి మంచి సత్ఫలితాలు ఇవ్వాలి అంటే ఆ చేసే రోజును బట్టి కూడా ఉంటుంది. అంటే ఇది ఏ రోజుల్లో చేసుకోవచ్చు అంటారండి? 27 రోజులకు ఒకసారి మనకి ఆశ్లేష నక్షత్రం అనేది ఒకటి వస్తుంది. నెలలో ఒక రోజు. 27 రోజులకు ఒకసారి. ఓకే. అదే విధంగా ఆశ్లేష నక్షత్రం అనేది సర్పదేవతలకు సంబంధించిన జన్మ నక్షత్రం. ఉమ్, అదే విధంగా సర్పాలకు సంబంధించిన సుబ్రహ్మణ్యుడు కూడా కనుక కృతికా నక్షత్రం కూడా చాలా విశేషమైనది. ఉమ్, అదే విధంగా సర్పదేవతలకు మంగళవారం కూడా చాలా విశేషమైనది. ఉమ్, మంగళవారం కూడా ఆచరించవచ్చు. అదే విధంగా షష్ఠి, చవితి, పంచమి ఉమ్, ప్రతి 15 రోజులకు ఒకసారి అనగా పక్షానికి ఒకసారి షష్ఠి, చవితి, పంచమి వస్తుంది. ఉమ్. ఈ 3 రోజులు కూడా ఆచరించవచ్చు.